వెల్కమ్ బ్యాక్. ఓటుకు కోట్లకు కేసుకు సంబంధించి ఛార్జిషీట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు 22 సార్లు ప్రస్తావనకు వచ్చింది. తర్వాత ఛార్జిషీట్లో అతను నిందితుడిగా చేర్చే అవకాశాలు ఉన్నాయంటూ ఏసీపీ వర్గాలు చెప్తున్నాయి. ముందుగా మహేష్ గారు, ఇప్పటిదాకా జరుగుతున్న చర్చ అంతా దానికి శ్రీనివాస్ గారి నుంచి మేము సమాధానం ఆశిస్తున్నాం. మేమేగా సర్దుబాటు జరిగిందనా, లేకపోతే అనుకున్న రీతిలో ఏసీపీ విచారణ చేయట్లేదనా, లేకపోతే అక్యూజ్డ్గా చేర్చడంలో ఇంకా డిలే ఎందుకు చేస్తున్నారని? ఇప్పుడు అక్యూజ్డ్గా చేర్చడంలో డిలే జరిగింది అనేది మా క్వశ్చన్. దానికి అనుబంధంగా సర్దుబాటు జరిగిందా లేదా ఆయన ఫోన్ ట్యాపింగ్ నీ ప్రభుత్వాన్ని కూలుస్తానని ఇంటర్వ్యూలలో ఓపెన్గానే ఛాలెంజ్ చేశాడు. ఏది నాకు నోటీసులు ఇచ్చి చూడు, దట్ విల్ బి ద లాస్ట్ డే ఫర్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఓపెన్ ఇంటర్వ్యూలలో నేను చెప్పాను. దానికి ఏమైనా ఫోన్ ట్యాపింగ్ ఈ వ్యవహారాలకి ఏమైనా భయపడి వెనక్కి తగ్గుతుందా అనే సమాధానం శ్రీనివాస్ గారు చెప్పారు. మహేష్ గారికి ముందుగా చెప్పింది 365 రోజులు ఒకేలా ఉన్నాయండి. అరెస్ట్ రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ తర్వాత దాని విచారణ క్రమక్రమంగా నడుస్తూ ఉన్నది. ఆ విచారణ జరుగుతుంది కాబట్టి ఇవాళ రకరకాల మనుషులు ఆదికేశవ నాయకుడు కొడుకు, లేకుంటే లోకేష్ గారి డ్రైవరు, గన్మెన్, ఇవన్నీ బయటపడుతున్నటువంటి కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏసీబీ పని వాళ్ళు చేస్తూ ఉన్నాం. దీనికి ప్రభుత్వానికి పార్టీకి సంబంధం లేని ఇష్యూ. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు, కొనసాగుతూ ఉన్నది, దర్యాప్తు నడుస్తూ ఉన్నది. ఇంకా ఎవరెవరు వస్తారు, ఎంత నడుస్తుంది, ఎంత దూరం పోతున్నది అన్నది ఇలా ఒకటే రోజుల మొత్తం మనం బిల్డింగ్ అలా కూల్చి చేసినట్టుగా ఉండదు కదా. అది మహేష్ గారికి తెలిస్తే మంచిది. దాన్ని చేస్తూ ఉన్నది. స్లో అవుతుందంటే వివరాలు సేకరించాలన్నప్పుడు రకరకాలుగా నడుస్తూ ఉంటుంది అది. కాబట్టి దీంట్లో స్లో అయిందని మేము అనుకోవట్లేదు. ఉన్నదానికంటే చాలా స్పీడ్గా చేస్తూ ఉన్నారు కాబట్టి కొత్త వ్యక్తులు బయటకు వస్తూ ఉన్నారు. అది తెలుసుకుంటే మంచిది. ఇంకోటి, ఎవరితోనో ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. అది కాంగ్రెస్ పార్టీ నైజాం. మ్యాచ్ ఫిక్సింగ్లు, రహస్య ఒప్పందాలు, చీకటి ఒప్పందాలు మేము ఎవరికి లొంగాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. మేము భయపడాల్సి ఉంటే ఒకవేళ మేము ఎవరికైనా సంజాయిషి ఇచ్చుకోవాలంటే తెలంగాణ ప్రజలకు, మా హైకమాండ్ మేము వివరణ ఇవ్వాల్సింది ప్రజలకే. ధర్మశ్రీ గారు, ఈ వ్యవహారం, ఈ భాగోతం బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు విషయంలో బీజేపీ అనుకున్న రీతిలో వ్యవహరించిందని చెప్పొచ్చా, లేకపోతే ప్రజలు కోరుకున్నట్టుగా, లేకపోతే ఇతరత్ర కొన్ని నైతిక ధర్మాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని నైతిక విలువలు కాపాడాలనే ధోరణిలో బీజేపీ వ్యవహరించిందా లేదా? ఇప్పుడు యాక్చువల్గా సిద్ధాంతపరంగా బీజేపీకి అయితే మాత్రం కొన్ని స్పష్టమైన సిద్ధాంతాలు ఉన్నాయండి. ఇలాంటి విషయాల్లో కొంచెం ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా సీరియస్ అటెన్షన్ చేసేది వాజ్పేయి హయాంలో, కానీ ఎప్పుడు కూడా చేస్తుంటుంది. అది నమ్మకం, ఆ విశ్వాసం కూడా సమాజంలో ఉంది. అలా ఈ దేశంలో కానీ ఈ ప్రతి ప్రాంతంలో కూడా బీజేపీ పట్ల నీతికి నిజాయితీకి కొంచెం సైద్ధాంతికంగా ముందు ఉంటుంది అనేది ఉంది. కానీ ఈ ఓటుకు నోటు వ్యవహారంలో మాత్రం చంద్రబాబు నాయుడు పూర్తి ఇన్వాల్వ్మెంట్ కానీ పూర్తి కీ రోల్ ఉన్నదని తెలిసి కూడా ఆ విషయంలో ఏంటంటే అలర్ట్నెస్ విషయంలో కానీ లేదంటే స్పష్టంగా నిలదీసే విషయంలో కానీ బీజేపీ అయితే సరైనటువంటి పాత్ర పోషించలేదు ఇక్కడ పర్టికులర్గా. ఎందుకు అంటే గోపీగానే గోడ మీద బిల్లు వ్యవహారంగా అది రాష్ట్ర వ్యవహారం, ఇద్దరు ముఖ్యమంత్రుల వ్యవహారం, వాళ్ళు చూసుకుంటారు. అవసరమైతే గవర్నర్ చూసుకుంటారు. అదే గవర్నర్ మీద అభియోగాలు ఇద్దరు ముఖ్యమంత్రులు పెడుతున్నప్పుడు గవర్నర్ ఎట్లా చూసుకుంటాడు? గవర్నర్కి మొన్న ఆగస్ట్ 15 సంబంధించి ఇద్దరికి ఆహ్వానం పలికితే ఇద్దరు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. అంటే గవర్నర్ పట్ల గౌరవభావం ఉంటే పోనీ అలా అనుకోవడానికి బీజేపీ డెఫినెట్గా ఇది ఇన్వాల్వ్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది సమాజానికి ఒక తప్పుడు సంకేతం వెళ్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి ఇది ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు క్లియర్గా ఆడియో వీడియో ఆధారాలు ఉన్నప్పుడు కూడా ఏదో కొంచెం కేసుని ఇలా శాసనం చేస్తే ఒక ఐడియా వస్తుంది, ఇది నీరుగార్చే కార్యక్రమం జరుగుతుందనే ఉద్దేశంతో ప్రేక్షక పాత్ర పోషిస్తున్నట్టు ప్రదర్శిస్తుంది తప్ప పెద్ద మనిషి వ్యవహారం పాత్ర అయితే మాత్రం బీజేపీ చేయలేదు వాస్తవం. ఎందుకంటే బీజేపీ పట్ల ఎప్పుడు ఏంటంటే ఒక మాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది కంప్లీట్ అవనండి. మీరు డెఫినెట్గా మీరు చెప్పండి, మీ మాట అన్నా మీ బీజేపీ అన్నా ఒక సానుకూలమైనటువంటి సిద్ధాంతాలతో ఉందని అయితే నాకు నమ్మకం అన్నమాట. అయితే ఇక్కడ శ్రీనివాస్ చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటంటే మాకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ఇలాగా మేము ఎవరికి లొంగవలసిన అవసరం లేదని అనుకున్నప్పుడు మీరు ఇక్కడ క్లియర్గా ఆధారాలు ఉండి కూడా ఫస్ట్లో జరిగినంత సీరియస్నెస్ ఇప్పుడు లేదనేది మాత్రం వాస్తవం. ఒప్పందాలు వెనకాతలు జరిగాయి లేదా కాదు, కానీ కిందర అచ్చెన్నాయుడు ఒక మాట చెప్పాడు, జరిగిపోయింది, రేపటి నుంచి అభివృద్ధి కోసం పాటుపడదాం అంటే అభివృద్ధి కోసం కాదు అవినీతి కోసం పాటుపడదాం అనే మాటలో ఆయన మాట్లాడిన తర్వాత దానికి ప్రతిస్పందన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడిచ్చిందండి?
ఓకే ఓకే కనీసం ఒక దాని ప్రతిస్పందన వచ్చినా ధర్మశ్రీ గారు, చెప్పాలా? ఓకే. జరిగిపోయింది, ధర్మశ్రీ జరిగిపోయింది. గారు. ఓకే ఓకే ధర్మశ్రీ చేసిన తర్వాత అయిపోయింది, సారీ BJP చెప్పేసి అంటుంది. గ్యాలరీలో ప్రేక్షకుల్లో ఉంది తప్ప పెద్ద మనుషులా లేదనేది ఆయన చేస్తున్న కామెంట్. పెద్దలు ధర్మశ్రీ గారికి ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తాను. ఏంటంటే ఈ ఓటుకు నోటుకు సంబంధించినటువంటి అంశం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మా జాతీయ నాయకత్వం కానీ, లేదా మేము రాష్ట్రంలో కానీ, లేదా మేము మీడియాలో మాట్లాడుతున్న వ్యక్తులు కానీ, మా పార్టీ తరఫున ప్రతినిధులు కానీ మేము ఒక్కటే చెప్తున్నాం, ఇది ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాక్షస క్రీడ. ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ఎంపిక కాబడినటువంటి చట్టసభలు ఎన్నిక మీరు అంత గట్టిగా ఉన్నా సరే సెక్షన్ 8 వివాదాలు కానీ లేకపోతే ఫోన్ ట్యాపింగ్ నా పాయింట్ కన్క్లూడింగ్ ఎలా కన్క్లూడింగ్ అని మేము ఎవరు దాన్ని సమర్థించలేదు. ఈవెన్ మా సోదరుడు మహేష్ గారు చెప్పిన సందర్భాన్ని కూడా వెంకయ్యనాయుడు గారు మీరు ఎందుకు రోజు కొట్లాడుకుంటూ పోతారు, ఏదో జరిగింది మీరు వదిలేనంటే ఇష్యూ వదలమని కదా ఆయన చెప్పింది. కోర్టు పరిధిలోకి వెళ్ళింది, ఎవరు తప్పు చేసింటే వాళ్ళ మీద చర్య కోర్టు తీసుకుంటుంది, దాన్ని మీరు ఫేస్ చేయండి. కానీ రోజు 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మీరు అభివృద్ధి విషయంలో పోటీ పడండి అని చెప్పి సూచన సలహా ఇవ్వడం జరిగింది. 2 ముఖ్యమంత్రులు కూడా తీసుకున్నారు, 2 ముఖ్యమంత్రులు కూడా. అయితే ఇప్పుడు ధర్మశ్రీ గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వానికి కూడా కొన్ని పరిధులు ఉంటాయి. సమైక్య స్ఫూర్తికి అనుగుణంగా కేంద్రం రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అంశాలు ఏసీబీ ఎవరి పరిధిలో ఉంటుంది? తెలంగాణ పరిధిలో ఉంటుంది. ఆంధ్ర ఏసీబీ ఆంధ్ర పరిధిలో ఉంటుంది. లేదా సిబిఐడి కూడా ఎవరి పరిధిలో ఉంటుంది? ఆ రాష్ట్రాల పరిధిలో ఉంటుంది. అందుకే ఒకవేళ ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం సందర్భంలో లేదా కేసుల సంబంధంలో చాలా సందర్భాల్లో సిబిఐకి కోరుతుంటారు. కాబట్టి ఒకవేళ నిజంగా ఈ కేసు కూడా సిబిఐని కోరమనండి, అప్పుడు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది. అంత తప్ప అంతకంటే పరిధి దాటి ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ వ్యవహారాల్లో కానీ, తెలంగాణ యొక్క రాష్ట్ర రాజకీయ వ్యవహారాల్లో కానీ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అవినీతి పరులకు సంబంధించిన విషయంలో కానీ, అవినీతి కేసులకు సంబంధించిన విషయంలో కానీ ఎక్కడ కూడా ఉపేక్షించే ప్రసక్తి లేదు, సమర్థించేటువంటి ప్రసక్తి లేదు. ఎవరైనా సరే ఇట్లా మాట్లాడుతున్న సందర్భాన్ని కూడా వక్రీకరించేటువంటి ధోరణి ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ఛార్జ్ షీట్ లో ప్రత్యేకంగా ప్రస్తావన వచ్చింది కాబట్టి మీ పార్టీ ఏదైనా డిమాండ్ చేయబోతుందా లేకపోతే ఇది 100% టైం బాండు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాల్సిందే. నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతున్నా, అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టండి, తేల్చండి, మాకేం అభ్యంతరం లేదు. ఎవరు ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా కూడా శిక్షింపబడాల్సిందే. నేనేమంటున్నానంటే ఈ కేసు అనేటువంటి ఆధారంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధిని, 2 రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చును, లేదా 2 రాష్ట్రాల ప్రజల మధ్య సమస్యగా చిత్రీకరించద్దండి. ముఖ్యమంత్రుల యొక్క సమస్యను, 2 ముఖ్యమంత్రులకు ఉన్నటువంటి వ్యక్తిగత రాగద్వేషాలను, లేకపోతే 2 ముఖ్యమంత్రుల మధ్య ఉన్న కోపతాపాలను ప్రజల మధ్య చేర్చి తెలంగాణ సమాజాన్ని, ఆంధ్ర సమాజాన్ని విడదీయద్దని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. ధర్మశ్రీ గారు, విష్ణు ఒక మాట, ఇది వ్యక్తిగతమైనటువంటి సమస్య కాదండి. ఇది ఇప్పుడు రాజకీయపరమైన సమస్య అంతకన్నా కాదు. ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా వాళ్ళ తాలూకా ప్రాపకం, ఇందాక ఒక బ్రదర్ చెప్పాడు, మహేష్ చెప్పాడు, గడ్డిపోతు పట్టుకొని సముద్రాన్ని ఇదేద్దాం అన్నట్టు ఒక ఎమ్మెల్సీ కోసం చేసినటువంటి అక్రమాల్లో, అన్యాయాల్లో, ఇలాంటి కేసుల్లో ఇది ఒక సందర్భంగా నిజంగా ఆయన నిజాయితీ నిరూపించుకోవాలనుకుంటే సిబిఐ ఎంక్వైరీ ఎవరు కోరాలి? చంద్రబాబు నాయుడు కోరాలి. ఎందుకంటే ఒకసారి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి మీద వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు పరిటాల రవి కేసు విషయంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చారు ఇక్కడ ఫ్లోర్ అసెంబ్లీలో. ఆ రోజు మేము ఉన్నప్పుడు డైరెక్ట్గా అంటే ముఖ్యమంత్రి స్థాయిలో నా కొడుకు నిజాయితీ నిరూపించుకోవడం సిబిఐ ఎంక్వైరీ పెట్టారు. అలాగేంటంటే ముఖ్యమంత్రిగా ఆయన నైతికతని నిరూపించుకోవాలనుకుంటే మీరు ఇప్పుడు ధర్మశ్రీ గారు మీరు కూడా కేంద్ర ప్రభుత్వానికి లేకపోతే కోర్టుకు లేఖ రాయొచ్చు. మీకు విశ్వాసం లేదు కదా, లేదా ఇప్పుడు మహేష్ మాట్లాడాడు, విశ్వాసం లేదు కదా, మహేష్ ఇప్పుడు శ్రీనివాస్ గారిని అడిగారు, మీ ప్రభుత్వం ఎందుకు స్లోగా వ్యవహరిస్తుంది? ఇప్పుడు సమాజంలో ఎవరైనా కానీ శంకర్రావు లాంటి వ్యక్తులు కోర్టుకు లేఖ రాస్తే స్పందించింది. మీరు సిబిఐ కోరమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేసి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుంది. తెలంగాణ ప్రభుత్వానికి చంద్రబాబు మీద ఏసీబీ లిస్టులో, అక్యూజ్ లిస్టులో చేర్చాల్సిన బాధ్యత ఎంత ఉందో కేంద్ర ప్రభుత్వానికి కూడా సమాఖ్య స్ఫూర్తి అనే పేరుకు చెప్తూనే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ దేశంలో జరుగుతున్న అంతర్గత వ్యవహారం, ఈ దేశంలో ఒక రాష్ట్రంలో 2 రాష్ట్రాల మధ్య 2 ముఖ్యమంత్రుల జరుగుతున్నటువంటి వ్యవహారం, దాంట్లో ఒక దశలో కేంద్ర మంత్రులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళ నుంచే అమౌంట్ వచ్చింది అనేటువంటి లీకులు కూడా పేపర్లకు వచ్చినటువంటి సందర్భం. ఇవన్నీ చూసినప్పుడు అవినీతి రహిత భారత్ అని ప్రచారం చేసుకున్న మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం వీటి మీద ఏ రకమైన చర్యలు తీసుకుంటాయో ప్రజలు కూడా వేచి చూస్తున్నారు. అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద చంద్రబాబు నాయుడు గారిని శిక్షించడం ఎంత బాధ్యత ఉందో, ఈ దేశంలో అంతర్గతంగా ఉన్న రాజకీయ అవినీతిని రూపుమాపుతానని అధికారంలోకి వచ్చిన మోడీ గారి మీద, కేంద్రంలో ఉన్న బీజేపీ మీద కూడా అంతే సాధ్యమా? మీరు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం అనేటువంటి వాస్తవం. మీరు తలుచుకుంటే ఎంతసేపు అండి? మీ కిషన్ రెడ్డి గారు ఒక్కరోజు మాట్లాడలేదు ఓటుకు నోటు కేసు మీద. కిషన్ రెడ్డి గారు 1-2 ప్రెస్ మీట్ లో సరిపెట్టిండ్రు. ధర్మశ్రీ గారు మాట్లాడుతూ స్లో అయిందంటే
అప్పటికే కేసు అయిన 15-20 రోజుల్లోనే ఆల్రెడీ ఏసీబీ కంట్రోల్కి వెళ్ళిపోయింది. ఈ ఏసీబీ కంట్రోల్కి అది అయిపోయింది, అదే సిబిఐకి అప్పగించవచ్చు కదా అని ఒక చంద్రబాబు నాయుడు కోరొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నది, కేంద్రంలో ఉన్నది, అడగండి మరి. ఇప్పుడు ధర్మశ్రీ గారు కేంద్ర ఇది ప్రభుత్వ పరిధిలో లేదు, కంప్లీట్ గా ఏసీబీ పరిధిలో ఉన్నది. ఏసీబీ పరిధిని అడగండి మరి, ఎవరైనా అడుగుతుంటారు దాన్ని. వెంకయ్య నాయుడు గారు మాట్లాడిన దాన్ని కాంటెంట్ ను వక్రీకరించడం చాలా దుర్మార్గమైనటువంటి సమర్థించడంలో అర్థం ఉంది. వెంకయ్య నాయుడు గారు మాట్లాడే అప్పటికే ఏసీబీ కంట్రోల్కి వెళ్ళిపోయింది కదా, ఏసీబీ కంట్రోల్కి వెళ్ళిపోయింది. ఏసీబీ పర్యవేక్షణ నడుస్తూ ఉంది, ఏసీబీ డైరెక్టర్ గారు జనరల్ చూస్తా ఉన్నారు. దాన్ని వెంకయ్య నాయుడు గారు, కేటీఆర్ గారు మాట్లాడింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం పెద్ద పాత్రగా కలిసి నడుచుకొని అనొచ్చు. కానీ దాన్ని వెంకయ్య నాయుడు గారు అన్నారు కాబట్టి స్లో అయింది, ఇక మోడీ గారు చెప్పింది కాబట్టి స్పీడ్ అయింది. ఇది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీకి మ్యాచ్ ఫిక్సింగ్లు, రహస్య ఒప్పందాలు చాలా అలవాటు. శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో రాష్ట్రాల యొక్క అంశాల విషయంలో రాష్ట్రాల యొక్క అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడము, కాంగ్రెస్ పార్టీ మాట ఎవరు వినకపోతే వాళ్ళ మీద సిబిఐ కేసులు పెట్టడము, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వాల మీద కేంద్రం జోక్యం చేసుకోవడము. ప్రభుత్వం వైపు విచారణ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే కేంద్రంలో అధికారంలో సందర్భంలో ముఖ్యమంత్రిని ఎవరైనా కలిసే స్వేచ్ఛ ఉంటది. ఆయన ఒక శాసనసభ్యుడు ముఖ్యమంత్రిని కలుస్తాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భాల్లో కాసేపు బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత డిస్కషన్ కొనసాగుతుంది. వెల్కమ్ బ్యాక్. వైజాగ్ నుంచి ధర్మశ్రీ గారు లైన్ లో ఉన్నారు. ధర్మశ్రీ గారు, ఈ గవర్నర్ కూడా స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారంటూ నిన్న చంద్రబాబు కామెంట్ చేశారు కర్నూలులో. అంటే ఇది అంటే స్వతంత్రంగా వ్యవహరిస్తున్నా సరే గవర్నర్ మీద ఏంటంటే నమ్మకం లేదండి. ఎందుకంటే అది ఆది నుంచి కూడా తెలుగుదేశానికి ఒక ఇదనమాట, గవర్నర్ వ్యవస్థనే తీసేయాలంటారు వాళ్ళు. ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఉన్నటువంటిది. ఇప్పుడు అసలు ఉభయ రాష్ట్రాలు కూడా పెద్ద మనిషిగా గవర్నర్ని పెట్టి, రెండు రాష్ట్రాలు కూడా ఏంటంటే గవర్నర్గా పెడితే గవర్నర్ మాటకి ఎక్కడ గౌరవిస్తున్నారు? లేదు కాదు కదా. పైపెచ్చే గవర్నర్ మీద ఎన్నో అవాకులు కూడా అచ్చినాడి దగ్గర నుంచి అందరూ కూడా మాట్లాడినటువంటి మాటలు రికార్డెడ్గా ఉన్నాయి. కానీ ఇక్కడ ఒకటే ఒక వ్యవహారం సార్, మహేష్ గారు కానీ, విష్ణువర్ధన్ కానీ, లేకపోతే ఏంటంటే మన శ్రీనివాస్ కానీ, ఎవరో మనం నలుగురు మాట్లాడుకున్నా ఈ కేసు అనేది క్లియర్గా స్పష్టంగా కీలకమైన ఆధారాలతో పూర్తి ఇన్వాల్వ్ అయినట్టు విజువల్స్ కనిపిస్తున్నాయి. ఆడియో వీడియో కీలక ఆధారాలు ఉన్నాయి. రేపు సెక్షన్ 319 కింద డెఫినెట్గా ఛార్జ్షీట్లో డెఫినెట్గా ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే ఈ పార్లమెంటరీ డెమోక్రసీలో ఒకే ఒక నమ్మకం ఏంటంటే చట్టంపై నమ్మకం ఉంది, అందరికీ చట్టంపై విశ్వాసం ఉంది. కాబట్టి వీళ్ళు ఎన్ని రకాలుగా నీరు గారుస్తున్నాగా కానీ చట్టం ప్రకారంగా చూసుకుంటే 319 సెక్షన్ ప్రకారం డెఫినెట్గా ఛార్జ్షీట్లో ఇన్వాల్వ్ అవుతుంది. అప్పుడైనా సరే తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే వాళ్ళ నైతిక ధర్మాన్ని నిరూపించుకోవడం కోసం ఓకే సార్ లేదు, సమయం తక్కువ ఉంది, ముగిద్దాం. ఓకే ధర్మశ్రీ గారు, ఉంటుందా? ఓకే ధర్మశ్రీ సమయం తక్కువ ఉంది. ఇప్పుడు టీడీపీకి ముందు నుంచి గవర్నర్ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఎన్టీఆర్ గారు ఒక అడుగు ముందుకేసి ఇదో డెఫినెట్గా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గవర్నరు పూర్తి వాస్తవాలకు ఆధారితమైన నివేదికలు కేంద్రానికి ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కేంద్రం మెట్లు ఎప్పుడెక్కినా కూడా కొంత నిరాశ నిస్పృహలతోనే ఆమోకంతోనే బయటకు వస్తున్నారు కాబట్టి కొంత అందులో లింకప్ అయితే ఉంది. ఆ మించి మంత్రులు, ఆ స్థాయి సీనియర్ అధికారులు, టీడీపీ వాళ్ళు స్థాయి నాయకులందరూ కూడా గవర్నర్ మీద ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారీతిన ఆరోపణలు చేసి ఇష్టారీతిన అవాకులు చెవాకులు పేలింది కూడా మనం చూసినాం. సో స్వతంత్ర వ్యవహరించడం అంటే ఈయన చేసిన తప్పును కప్పిపుచ్చుకునేటట్టుగా ఆయన వ్యవహరించడమా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. అంటే ఆయన ఏదైతే నోట్లకు ఓటు కేసులో దొరికినరో దాన్ని కప్పిపుచ్చే నివేదికలు కనుక గవర్నర్ ఇచ్చి ఉంటే మీరు సమర్థించే వాళ్ళ. ఇంకో మాట గుర్తు చేస్తా, తెలంగాణ విభజన సమయంలో ఇదే గవర్నర్ గారు నివేదికలు ఇస్తే ఈ గవర్నర్ చాలా బేస్గా పనిచేస్తున్నారని చంద్రబాబు గారు అనేక సార్లు కితాబ్ ఇచ్చిండ్రు. అదే గవర్నరు నీవు తప్పులో ఇరుక్కొని నీ దొంగతనం బయటపడ్డ
రోజున నిష్పక్షపాతంగా ఒక నివేదిక ఇస్తే ఈ రోజు స్వతంత్రంగా వ్యవహరించలేదు అని అంటే నీ ద్వంద్వ నీతికి, రాజకీయ అవినీతి, దివాలుతనానికి, దిగజారుడుతనానికి నిదర్శనం కాదా? గవర్నర్ గారికి కొన్ని పరిధులు ఉంటాయి. గవర్నర్ గారు స్వతంత్రంగా ఎట్లా వ్యవహరిస్తుంటే గవర్నర్ ఎలా పనిచేయాలి రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు. మంత్రివర్గం ఇచ్చిన సిఫార్సులను తప్పక ఆమోదించాల్సిన పరిస్థితి, స్వతంత్రత అనేది ఉండదు. కేవలం ప్రభుత్వాలను ఆహ్వానించినప్పుడు మాత్రమే ఆయన కీలకమైన గవర్నర్లకు మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్కు ఎంత మాత్రం మనం ఈ 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవిస్తామనేటువంటిది ఆగస్టు 15 జరిగినటువంటి ఎట్ హోమ్ ఏదైతే కార్యక్రమం ఉందో దీనికి 2 ముఖ్యమంత్రులు కూడా రాలేదు. అంటే మన గవర్నర్ ఎవరే స్వతంత్రంగా వివరించలేదంటే ముఖ్యమంత్రులు ఏ స్థాయిలో మనం గవర్నర్ గౌరవిస్తామనేటువంటిది. గవర్నర్ అధికారాలు, పద్ధతులు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చినా కూడా వ్యవహార శైలిలో, రోజువారీ వ్యవహారాల్లో కూడా ముఖ్యమంత్రుల యొక్క వాళ్ళు ఉన్నటువంటి రిలేషన్ మీద కూడా ఆధారపడుతుంది. ఈరోజు దాన్ని అయితే నేను యాక్సెప్ట్ చేయను. అయితే ఈ సందర్భంలో గవర్నర్కి సంబంధించినటువంటి అంశంలో అనేక రకాలైనటువంటి కొన్ని సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడింది. విభజన సందర్భంలో కూడా తెలంగాణ ప్రభుత్వం సంబంధించిన అనేక మంది మాట్లాడారు. కాబట్టి మనకు ఏ సందర్భం వచ్చినా మనకు నచ్చలేదు కాబట్టి గవర్నర్ మీద ఆరోపణ చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు. ఒకటి మహేష్ ఒక కన్క్లూడింగ్ చెప్పాడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రత్యక్షంగా బీజేపీ ఎందుకు రాష్ట్రాల విషయంలో జోక్యం చేసుకోలేదని. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏవైతే వాళ్ళకు అనుకూలంగా లేని రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రాష్ట్రాలను స్వేచ్ఛగా అధికారంలో ఉండనిచ్చేటువంటి అవకాశం ఎప్పుడు కూడా చేయలేదు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛగా అధికారాలను నిర్వహించేటువంటి అవకాశాన్ని బీజేపీ కల్పిస్తుంది. కాంగ్రెస్ పార్టీ లాంటి సంస్థలు కూడా కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా దుర్వినియోగం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ వాళ్ళ మాత్రం మేము వ్యవహరించాం. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా ఇదే ముఖ్యమంత్రిగా, ఇదే గవర్నర్ గారు ఉంటా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్రమంలో తెలంగాణ విద్యార్థుల పట్ల, విద్యార్థినుల పట్ల కర్కశంగా లాఠీచార్జ్ జరిగినప్పుడు, లేకుంటే నివేదికలు గవర్నర్ త్రూ ఇక్కడ పోయినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు కదా ఆ గవర్నర్ చాలా అద్భుతంగా పనిచేస్తుండ్రు, చాలా కీ రోల్ ప్లే చేస్తుండ్రు అంటే ఇప్పుడు మహేష్ గారు అన్నది కరెక్టే కదా. అంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా రిపోర్ట్స్ పోయినప్పుడు, చంద్రబాబు నాయుడు గారికి అనువైనటువంటి సందర్భాలలో మాత్రమే వ్యక్తులు గొప్పగా కనబడతారు. ఆయనకు ఉన్నట్టుగా వాస్తవాలు చెప్పగలిగినప్పుడు మాత్రం అసమర్థులుగా, లేకుంటే పనికిరాని వాళ్ళుగా, ఏంది మన ఆయన ఉప ముఖ్యమంత్రి అన్నాడు చూడు, ఆయన ఏంది గంగిరెద్దులా తల సమయం. ఇది ఇవాళ హెడ్లైన్ షో. హెడ్లైన్ షోలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నేత కర్నల్ ధర్మశ్రీ గారికి, అలాగే టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కె మహేష్ గారికి, అలాగే బీజేవైఎం నేత విష్ణువర్ధన్ రెడ్డి గారు, అలాగే టీఆర్ఎస్ నాయకులు ఎర్రోలు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. మళ్ళీ రేపటి హెడ్లైన్ షోలో కలుద్దాం. తదుపరి తాజా వార్తలు ప్రసారం అవుతాయి.